హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ యువర్ రాజమండ్రి అమ్మాయి సునీత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. చాలా మంది యూత్ మొబిలిటీ వీసాలో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళు మళ్ళీ జూన్లో మళ్ళీ ఇంకో బ్యాలెట్ ఓపెన్ చేస్తారు కదండి, మళ్ళీ ట్రై చేయొచ్చు. ఏం డిసప్పాయింట్ అవ్వకండి. ఇది కాకపోతే ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం అబ్రాడ్ వెళ్ళడానికి. విల్ డిస్కస్ ఇన్ ఫర్దర్ వీడియోస్. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ నెక్స్ట్ వీసాకి అప్లై చేస్తారు కదండి. సో అందరికీ ఉండే క్వశ్చన్ ఏంటంటే పీసీసీ ఎలా అప్లై చేసుకోవాలి అని చాలా మంది అడిగారు. సో పీసీసీ ఎలా అప్లై చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీసాకి పీసీసీ ఎలా అప్లై చేసుకోవాలని డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అండ్ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇండియాలో మనకి ఎవరు ఏం క్వశ్చన్స్ అడగరు మీరు ఇండియా వీసా ఆఫీస్కి వెళ్ళినప్పుడు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో మీరు ల్యాండ్ అయిన తర్వాత యూకేలో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అని చాలా మంది టెన్షన్ పడుతున్నారు, కామెంట్స్ చేశారు, మెసేజెస్ చేశారు. సో మీ అందరికి పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాసెస్ అంతా పీసీసీతో స్టార్ట్ అవుతుంది కదండి. ఇప్పుడు మీరు వీసా అప్లై చేసేటప్పుడు పీసీసీ కావాలి కాబట్టి పీసీసీ మనం 3 ways లో అప్లై చేసుకోవచ్చు. మీలాంటి వాళ్ళు ఏంటంటే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే మీ అడ్రస్ కి ఉందో ఆ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఇలా అబ్రాడ్ వెళ్ళడానికి నాకు పీసీసీ కావాలి అప్లై చేయాలి అంటే వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ ఇస్తారనమాట పోలీస్ స్టేషన్లో. సో వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ని ఫిల్ చేసేయాలి. మీరు ఫిల్ చేసి అక్కడ వెళ్ళే ముందే మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ ఇలాంటివి ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాలి. అండ్ ఆల్సో పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. సో వాళ్ళు మీ దగ్గర ఈ ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకుంటారు. జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్స్ 2 తీసుకుంటారు. వాళ్ళు ఏమైనా లెటర్ రాయమని కూడా అడుగుతారు ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్లో. ఎలా అంటే మీరు ఏ పర్పస్కి పీసీసీ అప్లై చేస్తున్నారు ఏంటని డీటెయిల్గా లెటర్ రాయమంటారు. యాక్చువల్లీ మీకు ఇచ్చే ఫామ్లో ఆల్రెడీ అడుగుతారు మీరు ఏ పర్పస్ పీసీసీ అప్లై చేస్తున్నారని. అది కాకుండా మళ్ళీ సెల్ఫ్ అర్జీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో అలాగా మీరు వైట్ పేపర్లో మీరు రాసి మీరు రాతపూర్వకంగా మీరు రాసేసి కింద సైన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. వాటితో పాటు మీ ఐడి ప్రూఫ్స్ అన్ని జిరాక్స్ కాపీస్ కూడా అడుగుతారు మోస్ట్లీ ఇది పోలీస్ స్టేషన్ మీరు డైరెక్ట్గా వెళ్ళినా కూడా. అండ్ ఆల్సో మీకు డైరెక్ట్గా ప్రూఫ్స్ కూడా అడుగుతారు, ఒరిజినల్ ప్రూఫ్స్. సో ఇవన్నీ తీసుకుని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఏమైనా చలానా పే చేయమంటే పే చేసేసి మీరు ఆ ఫామ్ వాళ్ళకి సబ్మిట్ చేసేసి రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళు మీ ఇంటికి ఇన్స్పెక్షన్కి వస్తారనమాట. ఇన్స్పెక్షన్కి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని అంతా కరెక్ట్ అయిపోతే అడ్రస్ ప్రూఫ్ కూడా తీసుకుని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. సో కరెక్ట్గా అడ్రస్ మీ పర్సన్ అంతా ఎంక్వైరీ అయిపోతే మీకు పీసీసీని వాళ్ళు అలొకేట్ చేసేస్తారు. అంటే లైక్ మీకు మెసేజ్ వస్తుంది ఆబ్వియస్గా మీకు పీసీసీ సర్టిఫికేట్ కన్ఫర్మ్ అయినట్టు, లేదంటే మెయిల్ వస్తుంది. అండ్ వాళ్ళు మీకు వెళ్ళినప్పుడే పోలీస్ స్టేషన్లో కూడా చెప్తారు మీకు ఎన్ని డేస్లో వస్తుంది, ఎలా కలెక్ట్ చేసుకోవాలి సర్టిఫికేట్ అని. సో అదనమాట డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకునే ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే పాస్పోర్ట్ సేవా కేంద్రం. ఆన్లైన్లో పాస్పోర్ట్ సేవా పోర్టల్ ఉంటుంది కదా ఆన్లైన్లో, నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా వెళ్ళి మీరు అక్కడ పీసీసీ అని చెప్పి సర్చ్ చేస్తే పీసీసీ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అప్లై చేసేసి మొత్తం వాడు అడిగిన డీటెయిల్స్ ఏముండవు, చాలా సింపుల్ డీటెయిల్స్. మీ సెల్ఫ్ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, అడ్రస్ ప్రూఫ్లు ఇవే అడుగుతారు. ఏ పర్పస్కి తీసుకుంటున్నారు పీసీసీ అని. సో అవన్నీ నీట్గా ఫిల్ చేసి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఆధార్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ ఏదో ఒక ప్రూఫ్ అడుగుతారు, అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు. అవన్నీ పెట్టేసి మీరు చలానా కూడా పే చేయమని అడుగుతారు అనమాట. లాస్ట్లో పే చేసి మీరు సబ్మిట్ చేసేయడమే. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత అది డాక్యుమెంట్ ఏదైతే సబ్మిట్ చేస్తారో మీరు సబ్మిట్ చేసేటప్పుడు స్లాట్స్ ఉంటాయి అనమాట. మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నియరెస్ట్ పాస్పోర్ట్ సేవా కేంద్రంకి వెళ్ళి మీరు ఆ స్లాట్లో మీ ప్రూఫ్స్ మీరు ఏవేవైతే చెప్పారో ఈ ఫామ్లో ఏవేవైతే సబ్మిట్ చేస్తారో ఆ ప్రూఫ్స్ అన్ని తీసుకొని ఫోటో కాపీస్ తీసుకొని పాస్పోర్ట్ సైజు మీ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళాలన్నమాట మీరు బుక్ చేసుకున్న స్లాట్ డేట్లో. వెళ్ళిన తర్వాత ఇవన్నీ సబ్మిట్ చేశాక వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మీకు పాస్పోర్ట్ మీకు పీసీసీ ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్ టేక్స్ లైక్ మేబీ 1 week లెస్ దెన్ 10 daysలో మీకు ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. స్లాట్స్ కూడా ఎర్లీగానే అవైలబుల్గా ఉంటాయి. సో అది పాస్పోర్ట్ సేవా కేంద్రం ఆన్లైన్ పోర్టల్ నుంచి చేసుకోవచ్చు అనమాట. సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీ సేవా ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి మీరు సర్చ్ బార్లో పీసీసీ అని సర్చ్ చేస్తే అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ప్రీవియస్గా చెప్పినట్టుగానే ఫిల్ చేసేసి
మీరు సబ్మిట్ చేస్తే ఫామ్ని, ఆ సబ్మిట్ చేసిన ఫామ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ కాపీ తీసుకొని మీరు ఈ మూడిట్లో ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలైనా సరే మీరు ఒక లెటర్ అయితే రాయాలి డెఫినెట్గా వైట్ పేపర్ మీద. మీరు ఎందుకు దీనికోసం అప్లై చేస్తున్నారు ఏంటని బ్రీఫ్గా లెటర్ రాసి సైన్ చేయాలి. సో ఆ పేపర్తో పాటు మీ ప్రూఫ్స్ అన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేయాలి. ఈ సెట్ ఒకటి రెడీ చేసి పట్టుకుని వెళ్ళండి మీ సేవాకి. స్లాట్ బుక్ చేసుకుంటారు కదా, ఆ స్లాట్ డేట్లో మీ సేవాకి వెళ్ళండి, మీ దగ్గరలో మీ సేవాకి వెళ్ళి ఈ ప్రూఫ్స్ ఈ మొత్తం సెట్ సబ్మిట్ చేయండి. అక్కడ వాళ్ళు మీరు ఒరిజినల్స్ కూడా చూపించమని అడుగుతారు, మీ ఒరిజినల్స్ కూడా చూపించాలి. అండ్ దెన్ వాళ్ళు చెప్పినట్టుగా మీరు వాళ్ళు అడిగే వాటికి సమాధానాలు చెప్పేసి మీరు వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని మీకు పీసీసీ ప్రొవైడ్ చేస్తారు. సో ఈజీ కదా, ఈ 3 స్టెప్స్ చాలా ఈజీ అనండి. పీసీసీ ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, మీరు ఈజీగా తెచ్చుకోగలుగుతారు ఇన్ టైంలో. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేస్తున్న అప్పుడే మీకు అన్నీ అర్థమైపోతాయి. అండ్ పోర్టల్ ఓపెన్ చేసిన వెంటనే కూడా వాళ్ళు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని కూడా మీకు డీటెయిల్డ్గా ఇస్తారు, చెక్ చేసుకోండి కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఇమిగ్రేషన్ క్వశ్చన్స్. యూకే ఈ వీసా అప్లై చేయడానికి మీరు ఇండియాలో వెళ్ళినప్పుడు మీకు ఏ క్వశ్చన్స్ ఉండవు. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసి వచ్చేయడమే, తర్వాత మీకు వీసా వచ్చేస్తుంది. మీ డాక్యుమెంట్స్లో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే. ఈ డాక్యుమెంట్స్లో ప్రాబ్లమ్స్ అంటే ఫండ్స్ ప్రాబ్లం రావచ్చు ఒక్కొక్కసారి, లేదా మీ ఏజ్ చాలా మంది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా 31, 32 ఉన్నా కూడా వెళ్తూ ఉంటారు అసలు ఏమవుతుందో చూద్దామని. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రిజెక్ట్ అవుతుంది. అండ్ తర్వాత ఫండ్స్ సరిగ్గా లేకపోయినా రిజెక్ట్ అవుతుంది. మీ పాస్పోర్ట్లో ఒకలాగా ఆధార్ కార్డులో ఒకలాగా ఏవైనా అడ్రస్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీ ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా చూసుకొని మీరు వీసా ఆఫీస్లో సబ్మిట్ చేసిస్తే ఇండియాలో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ యూకే వచ్చిన తర్వాత మీరు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత చెక్ ఇన్ అవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఏంటంటే పెద్ద కష్టంగా ఏముండవు, చాలా చాలా నార్మలైజ్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ మీ డీటెయిల్స్ అడుగుతారు, సెల్ఫ్ డీటెయిల్స్, మీరు చెప్పే డీటెయిల్స్ మీ పాస్పోర్ట్కి టాలీ అవుతున్నాయో లేదా చెక్ చేసుకుంటారు. తర్వాత మీరు యూత్ మొబిలిటీ వీసా ఎలా అప్లై చేశారు, మీకు ఎవరైనా చెప్పారా, యూకేలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పారా, లేదా మీకు ఎలా తెలిసింది, ఎందుకు మీరు యూత్ మొబిలిటీ వీసా చూస్ చేసుకున్నారని అడుగుతారు. సో సింపుల్గానే మీరు ఆన్సర్ చేస్తారు కదా. జనరల్గా నేను ఆల్రెడీ అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నాను. సో ఏ కంట్రీకి ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్నీ తరోగా నేను చెక్ చేసుకుంటూ వచ్చాను, రీసెర్చ్ చేసుకుంటూ. సో నాకు యూత్ మొబిలిటీ వీసా ది బెస్ట్ అనిపించింది. సో నేను అందుకే దీనికి ట్రై చేశాను, వచ్చింది, బై లక్ నేను వచ్చాను ఇప్పుడు అని చెప్తాను. సో నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయని చెప్తాను అనమాట. తర్వాత వాళ్ళు ఎలాగో ఆబ్వియస్గా అడుగుతారు, మీరు ఇప్పుడు ఈ వీసాని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఈ 2 years యూకేలో ఏం చేయాలనుకుంటున్నారు అని. సో ఆల్రెడీ నాకు ఇలా సో జాబ్ చేశాను నేను ఇన్ని ఇయర్స్, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, లేదా నాకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, దాని త్రూ నేను ఇలా జాబ్ సర్చ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంటర్నేషనల్గా అంటే లైక్ ఈ యూకే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నీ చూసి ఇంటర్నేషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తారు. తర్వాత మీకు ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, రిలేటివ్స్ ఉన్నారా, ఇలా అడుగుతారు. మీరు ఉంటే ఉన్నారని చెప్పండి, లేదని చెప్పండి, అందులో ప్రాబ్లం ఏం లేదు. సో లేకపోతే తర్వాత మీరు ఈ 2 years తర్వాత ఇక్కడ ఏమైనా సెటిల్ అవుదాం అనుకుంటున్నారా అలా అని అడుగుతారు. లేదు నేను జస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కోసం వచ్చాను, ఇక్కడ జాబ్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని మళ్ళీ నేను మా కంట్రీకి వెళ్ళిపోతానని చెప్పండి. నేనైతే అలాగే చెప్తాను. మీరు ఉందాం అనుకున్నా కూడా అలా చెప్పండి సేఫ్ సైడ్కి. సో అవే క్వశ్చన్స్ ఉంటాయి, అంతకు మించి ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగరు. ఇక్కడ మీరు అకామిడేషన్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారా, బుక్ చేసుకుంటే ఎక్కడ ఉంటున్నారు, మీ ఎక్స్పెన్సెస్ మీ బ్యాంక్లో ఉన్నాయా, ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లం లేకుండా మీ ఎక్స్పెన్సెస్ అన్ని ఫండ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా అని చెప్పి ఇవన్నీ అడుగుతారు. మీకు అడ్రస్ తెలుసా, అసలు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసా అని కొన్ని క్వశ్చన్స్ ఆఫీసర్ని బట్టి అడుగుతారనమాట. సో ఇట్స్ మస్ట్ బి లైక్ 10 to 15 minutes కంటే ఎక్కువ ఉండదు. అసలు 10 minutes బిలోలో కూడా మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్స్ అడిగి పంపించేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది ఆఫీసర్, మీరు వచ్చే టైంకి మీకు ఏ ఆఫీసర్ వస్తున్నారో దాన్ని బట్టి ఈ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయి. సో సింపుల్ కదా. అసలు పీసీసీ, ఇమిగ్రేషన్ ఇవన్నీ చాలా సింపుల్ అండి. మీరు చాలా చాలా లక్కీ అసలు యూత్ మొబిలిటీ వీసా రావడం అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి విషయంలో నాకు చాలా మెసేజెస్ వచ్చాయి, నాకు వచ్చింది యూత్ మొబిలిటీ వీసా అని. మీరు అందరూ ఈ 2 yearsని డెఫినెట్గా 200% ఖచ్చితంగా మంచిగా యూటిలైజ్ చేసుకోండి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి, మనీ ఎర్న్ చేసుకోండి. ఏ స్టెప్ కూడా రాంగ్గా తీసుకోవద్దు. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు 1 by 1 ఎవ్రీ డేని ఇంపార్టెంట్గా తీసుకొని యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకుంటే మీరు 2 years ఇంకా అయిపోతుంది అనే లోపల మీ దగ్గర సేవింగ్స్ ఉండి మీరు ఇండియా వెళ్ళిపోయినా పర్లేదు, లేదా సేవింగ్స్ ఉంటే మీరు ఇక్కడే వేరే వీసా వేసుకోవడానికన్నా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. మీరు యూకే వచ్చిన తర్వాత అలానే తీసుకోండి, మంచి సర్కిల్తో ఉండండి వచ్చిన తర్వాత. అండ్ ఆల్సో ఎక్కువ ఆపర్చునిటీస్ కోసమే బయటికి వెళ్ళండి తప్ప టైం అయితే వేస్ట్ చేయొద్దు. అది నా సజెషన్.
హోప్ యూ ఆల్ లైక్ ద కంటెంట్, హోప్ దిస్ కంటెంట్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, యూకే రిలేటెడ్ కానీ ఇంకా యూస్ఫుల్ వీడియోస్, వేరే కంట్రీస్ రిలేటెడ్ కూడా వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. మీరు డైరెక్ట్గా వచ్చేసి నాకు మెసేజ్ చేయొచ్చు, నేను మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.